రెడ్ బుక్ అవసరం పడట్లే, ఎందుకో చెప్తా చెప్పని. డౌరీ హరాస్మెంట్ కేసు ఎవరిపైన పడిందో మీ అందరు తెలుసు కదా. అరే సొంత కోడల్ని వీళ్ళు బాగా చూసుకోలేరబ్బా, వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు మైకులు పట్టుకుని. మంత్రులుగా చేసిన వాళ్ళు ఈరోజు మహిళలు నేర్పిస్తే పరిస్థితి అలా. ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి, పూర్తయినాయి. నేను వదిలిపెట్టాను కంగారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లడు నెట్టు చంపేశారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకి వెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే అదే అమర్నాథ్ గౌడ్ ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరీ తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారా? అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసుకు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆసిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేశాం ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు?